హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జీవితం నేర్పిన పాఠం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. చాలా చిన్న విషయం మా భార్యాభర్తల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. ముందు అది చాలా చిన్న విషయంగా అనిపించిన క్రమంగా అది నేను అనుకున్నంత చిన్న విషయం కాదనే విషయం నాకు అర్థమయ్యింది. 5 సంవత్సరాల క్రితం శ్రీహరితో నా వివాహం జరిగింది. గడిచిన 5 ఏళ్ళు నా వైవాహిక జీవితంలో నేను మిగిల్చుకుంది, సాధించింది నేను గొడ్రాలిననే అపవాదన మాత్రమే. ఇంకా తల్లిని కాలేదని ఇంట్లో వాళ్ళు నన్ను ఒక పాపాత్మురాలిని చూసినట్లు చూసేవారు. నా అత్తగారైతే మరీను రోజుకు 10 సార్లు 15 సార్లు నేను గొడ్రాలిననే విషయం జ్ఞప్తికి తెస్తూ చీటికి మాటికి నన్ను దెప్పి పొడిచేది. ఏ జన్మలో ఎవరు ఉసురు పోసుకున్నావో ఇంకా తల్లివి కాలేదు అని ఆమె అనే మాటలకు నాకైతే ఏ నూతిలోనో పడి చావకుండా ఇంకా నేనెందుకు బ్రతికున్నానా అనిపించేది. పిల్లలు పుట్టకపోవటం నా తప్పు కాదే, కానప్పుడు లోకమంతా నన్నెందుకిలా ఆడిపోసుకుంటోందో నాకు అర్థమయ్యేది కాదు. అత్త ప్రవర్తన కంటే ఆ రోజు నా భర్త అన్న మాటలే నన్ను మరింత బాధపెట్టాయి. నా అత్తే కాదు, లోకమంతా ఏకమై నేను గొడ్రాలని గాండ్రించిన చాటుగా చెవులు కొరుక్కున్నా నేను లక్ష్య పెట్టేదాన్ని కాదేమో. అగ్నిసాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేసి నాలో సొగభాగమైన నా భర్త అంత మాట అన్నాక, అలాంటి నిర్ణయం తీసుకున్నాక నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే పూర్తిగా నమ్మకం పోయింది. ఆ రోజు ఒంటిలు సర్ది బెడ్రూమ్లో అడుగుపెట్టిన నేను తల ఎత్తి నా భర్త మొహం వైపు చూశాను. ఆ వేళ నా భర్త ఏదో తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతున్నట్లుగా కనిపించారు. తల బ్రద్దలయ్యేటట్టు అంత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఏంటబ్బా అనుకుంటూ నా భర్త భుజం మీద చెయ్యి వేసి అనునయంగా ఏమిటి ఆలోచిస్తున్నారు అని అన్నాను. నా భర్త తల తిప్పి నా వైపు అదోలా చూస్తూ అన్నారు, ఈరోజు ఉదయం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. దేనికి? మీ ఆరోగ్యానికి ఏమైనా అయిందా అని మాత్రం అనగలిగాను. నా కంఠంలో తొంగి చూసిన ఆదుర్ద గురించి కానీ ఆర్తి గురించి కానీ పట్టించుకోకుండా అన్నారు నా భర్త. నా ఆరోగ్యం గురించి కాదు. ఆ తర్వాత ఆయన చూపులు మరోవైపుకు మళ్ళాయి. కంఠంలో కూడా నేను ఊహించని మార్పు చోటు చేసుకుంది. మన పెళ్ళయి 5 సంవత్సరాలైంది, అయినా ఇంతవరకు మనకు పిల్లలు పుట్టలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ విషయం తెలుసుకోవటం కోసమే. డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒక్క క్షణం ఆపి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. మనకు పిల్లలు పుట్టకపోవడానికి నాలో ఏం లోపం లేదుట. నా భర్త ఏం చెబుతున్నారో నాకైతే కొన్ని క్షణాల వరకు అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి నన్ను నేనే నమ్మలేకపోయాను. అంటే పిల్లలు పుట్టపోవడానికి తరుణు కారణం కాదని, నేనే కారణమని, నాలోనే లోపం ఉందని చెబుతున్నారు నా భర్త. ఆ విషయం గురించి కాదు నేను ఆలోచిస్తుంది. నాకు తెలియకుండా, నాకు మాట మాత్రం చెప్పకుండా ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ విషయమే నన్ను మరింత కృంగదీసింది. భార్యాభర్తలిద్దరిలో ఎవరిలో లోపం ఉన్నా ఇద్దరికీ పిల్లలు కలగరు కదా, ఇద్దరికీ పిల్లల్ని ఎత్తుకునే యోగం ఉండదు కదా. మరి ఇంత చిన్న విషయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ఎందుకు? నాలో ఉన్న లోపం అతనిది కాదా? అతని లోపం నాది కాదా? అయినా లోపం లేని మనిషి అంటూ లోకంలో ఎవరున్నారు? కొందరికి శారీరక లోపం, మరికొందరికి మానసిక లోపం. భార్యకు తెలియకుండా భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి పిల్లలు పుట్టపోవడానికి నాలో ఏ లోపం లేదు, లోపమంతా నీలోనే ఉంది అని ఆ భార్యతో చెప్పడం కంటే ఘోరమైన దారుణమైన విషయం మరొకటేముంది? భార్యాభర్తల బంధం అంటే ఇదేనా? నాతి చరామి కర్ణం ఇంతేనా? ఇందుకోసమైనా ఆడపిల్ల పుట్టింట్లో అందరినీ వదిలేసి భర్తను నమ్ముకుని అత్తగారింటికి వచ్చేది? ఈలోపు పక్క నుంచి ఆయన కంఠం మరోసారి వినిపించింది. నీకు తెలుసు, పిల్లలంటే అమ్మకి ప్రాణమని. అమ్మ పిల్లల కోసం ఎంతగానో తప్పించిపోతుందో కూడా నీకు తెలుసు. నీకెలాగో పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్పడం ఆపారాయన. ఒక్క క్షణం నా గుండె ఆగి కుట్టుకుంది. ఈలోపు ఆకాశం ముక్కలయ్యేటట్టు, భూమి పొరద్దలయ్యేటట్టు ఆయన కంఠం వినిపించింది. అమ్మ సంతోషం కోసమైనా నేను 2వ పెళ్లి చేసుకోక తప్పదు. అంత మాత్రం చేత నీకు విడాకులు ఇస్తానని మాత్రం అనుకోకు. నేను మాట్లాడే స్టేజ్ని దాటిపోయాను. కేవలం ఒక శ్రోతగానే మిగిలిపోయాను. అయినా నా భర్త
తనంతట తాను ఒక నిర్ణయానికి వచ్చేశాక ఇక నేను మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం? అయినా నేను ఏం మాట్లాడగలను? నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని గొంతు చించుకొని అరవాలా? లేక అన్యాయం చేయకండి అని కాళ్ళు పట్టుకొని బ్రతమాలాలా? లేకపోతే మనకు పిల్లలు పుట్టకపోయారు, అనాథాశ్రమం. నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. అవును, పిల్లలు లేని తాము అనాథాశ్రమం నుంచి 2 పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుంది కదా. ఆ ఆలోచన రాగానే నాకెందుకో ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం వేసింది. సాక్షాత్తు నాకే పిల్లలు పుట్టినంత సంతోషం అది. అంత సంతోషాన్ని భరించలేని దాన్ని మళ్ళీ ఒక్కసారిగా భర్త చేతుల్ని నా చేతుల మధ్యకు తీసుకొని ఊపేస్తూ అన్నాను, పిల్లలంటే మీకే కాదు నాకు ప్రాణమి. మనకలాగూ పిల్లలు పుట్టరు కాబట్టి అనాథాశ్రమం నుంచి 2 పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందాం. మీకు నేను, నాకు మీరు, మనకు 2 పిల్లలు. ఎవరి పిల్లలైతే మాత్రం మనం వాళ్ళను మన సొంత బిడ్డల్లా ప్రేమాభిమానాలు పంచేస్తే రేపు వాళ్ళు మనల్ని అలాగే చూస్తారు. మీరే ఆలోచించండి. నేడు ఎంతమంది తల్లిదండ్రులు తమకే పుట్టిన సంతానం చేత చెప్పు దెబ్బలు తింటూ ఛీ అనిపించుకోవడం లేదు. ఏమంటారు? చెప్పడం పూర్తి చేసి నేను నా భర్త మొహం వైపు ఆశగా చూడసాగాను. నా భర్త నుంచి ఏ సమాధానం వస్తుందో అని ఊపిరి బిగపట్టాను. ఏవో వినకూడని మాటలు నా నుంచి విన్నట్లు మొహం పెట్టి, అనాథాశ్రమం పిల్లలా, మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? ఈ మాటలు నీ అత్తగాని వింటే నిన్ను ఇక్కడికిక్కడే చంపి పాత్రేసి ఉండేది. అయినా మనకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేను కాదే. అనాథాశ్రమం నుంచి పిల్లలుగా అనుకోవాల్సిన కర్మ నాకేంటి? నేను మరో పెళ్లి చేసుకుని తీరతాను. ఈ విషయంలో ఇక నువ్వేమీ అడ్డు చెప్పకు, ఖరాఖండిగా చెప్పేశాడు ఆయన. మీరు మరో పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్లలకు పుడతారన్న గ్యారంటీ ఏముంది? నా మాట నేను చెప్పడం పూర్తి కాకముందే నా మాటలకు అడ్డు తగులుతూ ఈ లోకంలో అందరూ ఇలాంటి గొండ్రాళ్లే ఉంటారనుకుంటున్నావా? నోరు మూసుకుని పడుకో అని చెప్పి మంచం చివర అటువైపు తిరిగి పడుకున్నాడు ఆయన. నా భర్త అతనన్న ఆ చివరి మాట చాలు అతని దృష్టిలో భార్యగా నా స్థానం ఏమిటో నేను తెలుసుకోవడానికి. ఆ సమయం నాకైతే ఏం చెయ్యాలో అతనికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. అయినా నువ్వు గొడ్రాలివి అని నా భర్తే నా మొహం మీద అన్న తర్వాత అతనికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పాలని ప్రయత్నించడం కూడా వ్యర్థమే కదా. అయినా నేనెందుకు అంతగా దిగజారి నా భర్తను ప్రాధేయపడేది? ఆత్మాభిమానాన్ని చంపుకుని అంతగా దిగజారాల్సిన అవసరం నాకేంటి? అతను నా భర్త అయినందుక? భర్త అయితే భార్యగా అతని దృష్టిలో నా స్థానం ఏమిటి? భర్త అంటే భరించువాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పతి ప్రత్యక్ష దైవం అని వేదాలు ఘోషిస్తున్నాయి. మరి భరించే భర్తే బాధించే భర్తగా ప్రవర్తిస్తున్నప్పుడు పతియే ప్రత్యక్ష దైవం కాదు అని నేనంటే తప్పేంటి? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ నేను కూడా అదే మంచం మీద ఇటు చివర పడుకున్నాను. ఎదురుగా విశాలమైన అతని వీపు భాగం కనిపిస్తోంది. మొదటి రాత్రి ఇదే మంచం మీద పడుకుని ఈ వీపు చుట్టూతా చేతులు బిగించి వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కన్నాను. ఇప్పుడు ఇదే మంచం మీద పడుకుని అసలు వైవాహిక జీవితం గురించి ఊహించుకోవటానికే భయమేసి ఆలోచనలతో మిగిలిపోయాను. నాకెందుకో విపరీతమైన నవ్వు వచ్చింది. దానితో పాటు మరో ఆలోచన కూడా కలిగింది. రేపు నా భర్తకు మరో అమ్మాయితో పెళ్ళై వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే ఈ ఇంట్లో తిరుగుతుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ ఆలోచన నన్ను భయకంపితురాల్ని చేసింది. ఇంతకంటే నా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవటమే మంచిదనిపించింది. భర్త దగ్గర ఉండి మాత్రం నేను చెయ్యగలిగిందేముంది? తిండి కోసమే అనుకుంటే అది పుట్టింట్లో కూడా దొరుకుతుంది. నా భర్త 2వ పెళ్లి చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉండగా నేను పుట్టింటికి వచ్చేశాను. నాన్న అయితే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతానని స్టేషన్కు వెళ్ళబోయారు. నేనే వద్దని వారించాను. ఇక అమ్మకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. ఇప్పుడు అంత బాధపడాల్సిన అవసరం లేదని, మధ్యలో వచ్చిన భర్త మధ్యలోనే దూరం అయ్యాడని, నా జీవితం నాతోనే ఉందని అమ్మకు నచ్చ చెప్పాను. పుట్టింటికి రావటంతోనే చిన్న కాన్వెంట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాను. మధ్యలో అల్లికలు కుట్టు పనులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడైతే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది.
ఉందనిపించింది. నా మీద పెత్తనం చెలాయించే వాళ్ళు కానీ, సూటీపోటీ మాటలతో నన్ను హింసించేవాళ్ళు కానీ ఇప్పుడెవ్వరూ లేరు. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే, నేను గొడ్రాలనే విషయం గుర్తు చేసేవాళ్ళు లేకపోవటమే. నేను కాన్వెంట్ పెట్టిన కొంతకాలం తర్వాత ఓ వ్యక్తి తన 2 పిల్లల్ని తీసుకుని నా కాన్వెంట్కి వచ్చాడు. అతని పేరు గోపీనాథ్. వయసు 30-35 మధ్య ఉంటుంది. ఏదో కంపెనీలో సూపర్వైజర్గా జాబ్ చేస్తున్నాడు. అతని భార్య ఈ మధ్య క్యాన్సర్తో మరణించిందట. తల్లి లేని ఆ 2 పిల్లల్ని నా దగ్గరకు ట్యూషన్ కోసం తీసుకొచ్చాడు. అలా మా ఇద్దరి మధ్య తొలిసారిగా పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం అంతటితో ఆగలేదు. అతను ప్రతిరోజు ఉదయం 8 పిల్లలిద్దరినీ స్కూటర్ మీద తీసుకొచ్చి నా దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళేవాడు. అలా మా ఇద్దరి మధ్య తరచూ మాట్లాడుకోవటానికి అవకాశం ఉండేది. క్రమంగా నన్ను చూడగానే అతని పెదాల మీద నవ్వు ప్రత్యక్షమయ్యేది. నేను అంతే. అతనిని చూడగానే పలకరింపుగా నవ్వేదాన్ని. పిల్లలిద్దరూ వాళ్ళ డాడీ రాగానే స్కూటర్ ఎక్కి నా వైపు చూస్తూ టాటా అంటూ చేతులు ఊపటం బదులుగా నేను కూడా గాలిలో చెయ్యి ఊపటం. అదే సమయంలో అతను నా వైపు చూస్తూ వెళ్ళొస్తాం అన్నట్టుగా సైగ చేయటం. నాకైతే ఇదంతా థ్రిల్లింగ్గా ఉండేది. ఆ పిల్లలు నా అనిపించేది. వాళ్ళు వెళ్ళిపోగానే మనసంతా శూన్యం ఆవరించేది. మళ్ళీ వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒకటే ఆత్రంగా ఉండేది. బహుశా ఒకరి కోసం ఒకరు బ్రతకటం అంటే ఇదేనేమో. ఆ పిల్లలిద్దరూ నా పేగు తెంచుకు పుట్టలేదు. అయినా నాకు పుట్టిన పిల్లలుగా అనిపించేది. అతనేమీ నాకు కట్టిన భర్త కాదు. అయినా నా మనిషిగానే అనిపించేది. 2 మనుషుల్ని కేవలం పెళ్లి మాత్రమే జీవితాంతం ఒక తాటిపై నడిపించగలదు అని ఒకప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడైతే ఆ ఆలోచన పటాపంచలైంది. కేవలం ప్రేమ, ఆప్యాయత అనేమో మాత్రమే 2 మనుషుల్ని ఏకం చేయగలవు. ఆ రోజు జరిగిందా సంఘటన. తమను ఇంటికి తీసుకువెళ్ళటం కోసం స్కూటర్ మీద వచ్చిన తండ్రిని చూస్తూనే అన్నాడు టీచర్, ఈరోజు మేము సినిమాకి వెళ్తున్నాం, మీరు కూడా రండి. పాప కూడా అన్నయ్యకు సపోర్టు చేస్తున్నట్టుగా నా చేతిని పట్టుకుని తన వైపుకు లాగుతూ అంది. అవును టీచర్, మీరు వస్తేనే మేము సినిమాకి వెళ్తాం. ముందు నేను వాళ్ళతో పాటు సినిమాకు వెళ్ళటానికి నిరాకరించాను. ఆ పిల్లలిద్దరూ మరీ మొండికెయ్యటంతో వెళ్ళక తప్పలేదు. టికెట్లు తీసుకుని హాల్లోకి వెళ్ళిన తర్వాత గోపీనాథ్ నాకు మాత్రమే వినిపించేంత కంఠంతో అన్నాడు, మిమ్మల్ని సినిమాకు పిలవమని పిల్లల చేత నేనే చెప్పించాను. నేను బిత్తరపోయాను. అతని వైపు చూశాను. ఆ మసక వెలుతురులో అతని మొహం స్పష్టంగా కనిపిస్తోంది. నేను తన వైపు చూడడం చూసి మళ్ళీ అతనే అన్నాడు, మీతో కలిసి సినిమా చూడాలనిపించింది. నేను పిలిస్తే రారని పిల్లల చేత పిలిపించాను. తప్పుగా అనిపిస్తే క్షమించండి. నేను నొచ్చుకుంటున్నట్లుగా అన్నాను. చచ్చా, అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ మీరు పిలిచినా నేను వచ్చేదాన్నేమో. ఆ మాటలకు అతని మొహం కాంతివంతంగా కావటం నేను గమనించకపోలేదు. ఆ తర్వాత మరో 1 రోజులకు మా ఇద్దరి మధ్య మరో విషయం చర్చకొచ్చింది. ఆ రోజు పిల్లల్ని తీసుకుని మేమిద్దరం పార్కుకు వచ్చాము. పిల్లలిద్దరూ దూరంగా వెళ్ళి ఆడుకుంటున్నారు. మేమిద్దరం పక్కపక్కనే కూర్చున్నాము. నేనైతే నేలచూపులు చూస్తూ కూర్చున్నాను. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. మా ఇద్దరి మధ్య నెలకొన్న గాఢమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ముందుగా అతనే అన్నాడు, సరోజ గారు, మీరేమో అనుకోనంటే నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను తల ఎత్తి అతని వైపు చూస్తూ ఒకంత చిరునవ్వుతో చెప్పండి అన్నాను. అప్పటి వరకు నన్నే చూస్తున్న అతను చప్పున చూపులు మరల్చి చెప్పటం మొదలుపెట్టాడు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీ మీద అదో రకమైన ఇష్టం కలిగింది. క్రమంగా అది ప్రేమగా మారింది. నాలాగే మీరు నన్ను ఇష్టపడితే మనం పెళ్లి చేసుకుందాం. అలా అని మిమ్మల్ని ఏమీ బలవంతం చేయటం లేదు. మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే. నా గురించి మీకు పూర్తిగా తెలియదు, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నారు. లేదు లేదు, మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. మీకు పెళ్ళయింది, పిల్లలు పుట్టిన కారణంగా మీ భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో మీరు భర్తతో తెగతింపులు చేసుకుని పుట్టింటికి వచ్చేశారు. మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కనుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు ఆలోచించుకునే చెప్పండి. 2-3 రోజులు అవసరం లేదు. నా నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెబుతున్నాను.
మీ పిల్లలకు తల్లిగా, మీకు భార్యగా, మీతో కలిసి బతకటానికి, మీతో జీవితాన్ని పంచుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు చెప్పినట్లుగా మనం పెళ్లి చేసుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు. నాకు మీరు నచ్చారు, మీకు నేను నచ్చాను. నా అవసరం మీకుంది, మీ అవసరం నాకుంది. అన్నిటికీ మించి ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ చాలు మనం కలిసి బ్రతకటానికి. అతను నా వైపు అయోమయంగా చూడడం మొదలుపెట్టాడు. అది గమనించి మరలా నేనన్నాను, నాకు తెలుసు నా మాటలు మీకు షాక్ కలిగించి ఉంటాయి. అతను తొట్రుపడి లేదు లేదు చెప్పండి అన్నాడు. నేను చెప్పటం ఆపలేదు. నేను శ్రీహరిని పెళ్లి చేసుకున్న మొదట్లో ఇతను నా భర్త, ఈమె నా అత్త, ఇది నా ఇల్లు అని ఎంతగానో మురిసిపోయేదాన్ని. చివరికేమైంది? నాకు తెలియకుండానే నాలో ఫీలింగ్స్ మటుమాయం కాసాగాయి. అసలు ఈ ప్రపంచంలో నాది, నా సొంతం అంటూ ఏదైనా ఉందా అనిపించింది. నిజంగా ఎవరు నా వాళ్ళు? తల్లిని కాలేని నా చిన్న లోపాన్ని కూడా అర్థం చేసుకోలేని నా భర్త నావాడా? లేక రెండో పెళ్లి చేసుకుంటే ఆ మొదటి భార్యే పడే నరకం ఎలాంటిదో తెలిసి కూడా తన కొడుక్కి రెండో పెళ్లి చేయటానికి చూసిన నా అత్త నా మనిషా? ఎవరు నా వాళ్ళు? అప్పుడు ఒక గొప్ప సత్యం గురించి నేను తెలుసుకున్నాను. నా పరిస్థితి కానీ బాగులేకపోతే నా కష్టం గురించి కానీ నా కన్నీళ్ల గురించి కానీ పట్టించుకునే నాథుడే ఉండడు ఈ లోకంలో. నాకు నేనే సంతోషం కలిగిన, దుఃఖం వచ్చిన ఈరోజు మీ పిల్లలకి తల్లిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. అంత మాత్రం చేత రేపు వాళ్ళు ఒక తల్లిగా నన్ను గౌరవిస్తారనే నమ్మకం నాకు లేదు. అందుకు నేనేమీ బాధపడను కూడా. ఈ లోకంలో నేనే అశాశ్వతం. నేను పెంచిన పిల్లలు ప్రేమాభిమానాలు నాకు శాశ్వతమా? అలాగే మనం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న జీవితాంతం కలిసిమెలిసి బ్రతుకుతామనే నమ్మకం నాకు లేదు. ఏమో, ఈరోజు మనకు ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ అలాగే జీవితాంతం ఉంటుందన్న నమ్మకం ఏముంది? మనం ఎంత చిత్రంగా కలుసుకున్నామో అంతే విచిత్రంగా విడిపోవచ్చు. అందుకే మనం పెళ్ళి కాని భార్యాభర్తలుగా కలిసి బ్రతుకుదాం. అలా అని ఈ ప్రపంచంలోని స్త్రీలంతా నాలా బ్రతకాలని నేను కోరుకోవటం లేదు. ఇది కేవలం నా జీవితం నాకు నేర్పిన పాఠం వల్ల నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే. నేను చెప్పడం పూర్తి చేశాను. అతను నా చేతుల్ని తన చేతుల మధ్యకు తీసుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు, మీ జీవితం మీకు నేర్పిన పాఠం నిజంగా నాకు పాఠమే అయ్యింది. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పినట్టుగానే మనం పెళ్లి కాని భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి బ్రతుకుదాం చెప్పి అతను లేచి నిలబడి తన చేతిని నాకు అందించారు. ఆ చేతిని అందుకుని లేచే ప్రయత్నం చేస్తూ పిల్లల కోసం చూశాను. ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్న ఒక స్త్రీ తమకు తల్లయ్యిందని తెలియని పసిపిల్లలిద్దరూ చిరునవ్వుతో మా వైపు రాసాగారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.